హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైట్ ఇండియాలో OnePlus 12 సిరీస్ లాంచ్ చేస్తారు. ఇందులో OnePlus 12 వచ్చరికి బేస్ మోడల్ 65,000 రూపాయల ప్రైస్ పెట్టారు. లాస్ట్ టైం OnePlus 11 చూసుకుంటే మనకు 60,000 రూపాయల కంటే తక్కువ ప్రైస్ లోనే 58,000 రూపాయలకే వచ్చింది. బట్ ఈసారి OnePlus 12 అయితే 65,000 రూపాయలు పెట్టేశారు. అండ్ OnePlus 12R కూడా లాంచ్ చేశారు. OnePlus 12R అయితే ప్రీవియస్ జనరేషన్ OnePlus 11R లాగే 40,000 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. వీటిలో OnePlus 11 కి OnePlus 12 కి కొన్ని మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి. బట్ ఆ చేంజెస్ 65,000 రూపీస్ ప్రైస్ పెట్టదగ్గ వర్తా కాదా? అండ్ OnePlus 11R కి 12R కి కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్ని కూడా చూసి రెండు ఫోన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus 12 గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే సేమ్ లాస్ట్ టైం OnePlus 11 ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాంటి డిజైన్ లాంగ్వేజ్ లో ఉంటుంది. కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అయితే ఉన్నాయి. దాంతో పాటు కొత్త కలర్స్ లో తీసుకొని వచ్చారు. అండ్ లాస్ట్ టైం OnePlus 11 మీకు సైడ్ పంచ్ హోల్ తోటి వస్తే ఈసారి OnePlus 12 వచ్చరికి సెంటర్ పంచ్ హోల్ తోటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మేజర్ అప్గ్రేడ్ లాస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ ప్రాసెసర్. ఈసారి OnePlus 12 వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చరికి LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. స్టోరేజ్ వచ్చరికి UFS 4.0 స్టోరేజ్ తోటి వస్తుంది. అండ్ డెడికేటెడ్ కూలింగ్ పరంగా కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. ఈసారి OnePlus 12 లో 9140 mm స్క్వేర్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉండేది. ఇది లాస్ట్ టైం OnePlus 11 తోటి కంపేర్ చేస్తే 3x ఇంకా ఎక్స్ట్రా వేపర్ చాంబర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ అప్గ్రేడ్ వచ్చేసరికి కెమెరాస్ లో కూడా ఉంటుంది. లాస్ట్ టైం OnePlus 11 తోటి కంపేర్ చేస్తే ఈసారి OnePlus 12 అయితే కెమెరాస్ విషయంలో మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఈసారి ప్రైమరీ సెన్సార్ అయితే మీకు చేంజ్ చేశారు. 50 మెగాపిక్సెల్ సోనీ LYT-808 సెన్సార్ తోటి వస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ గ్రేడ్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం సోనీ నుంచి లేటెస్ట్ అండ్ ది బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత వైడ్ యాంగిల్ కెమెరా వచ్చరికి 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పెరిస్కోపిక్ కెమెరా వచ్చరికి ఇంప్రూవ్ చేశారు. 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. లాస్ట్ జనరేషన్ వచ్చరికి ఓన్లీ 2x వరకు చేయొచ్చు. ఈసారి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ చాలా కాలం తర్వాత నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్న OnePlus ఐకానిక్ సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఈసారి అట్టకేలకి చేంజ్ చేశారు. ఈసారి OnePlus 12 లో మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది విత్ 4K సపోర్ట్. ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరాని యూస్ చేసి 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ అప్గ్రేడ్ బ్యాటరీలో కూడా మేజర్ అప్గ్రేడ్ అనే చెప్పుకోవాలి. 5400 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 100 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈసారి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 50 వాట్ ఎయిర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ పరంగా లాస్ట్ టైం వచ్చరికి 5000, ఇప్పుడు వచ్చరికి 5400. బ్యాటరీ mAh పెరిగింది కాబట్టి ఫోన్ వెయిట్ కూడా మీకు పెరుగుతుంది. లాస్ట్ టైం వచ్చరికి ఫోన్ కొద్దిగా హ్యాండీగా ఉండేది. 200 గ్రామ్స్ మాత్రమే ఉండేది. ఈసారి దాదాపు 220 గ్రామ్స్ దాకా వెళ్ళిపోయింది. సో ఫ్లాగ్షిప్ ఫోన్ కొద్దిగా 1/2 kg బరువు అంటే కొద్దిగా ఎక్కువనే చెప్పుకోవాలి. చూడాలి ఆడియన్స్ ఎలా తీసుకుంటారో ఏమో చూడాలి. సో ఇవన్నీ కూడా మేజర్ అప్గ్రేడ్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే మనకి మేజర్ అప్గ్రేడ్ లాగా కనపడదు, కానీ డిస్ప్లేలో కూడా కొన్ని చిన్న చిన్న అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ పెంచారు. 6.82 ఇంచ్ డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు AMOLED డిస్ప్లే 2K రెజల్యూషన్ తోటి వస్తుంది. అండ్ డిస్ప్లేలో మీకు అన్ని ఉంటాయి. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. HDR వివిడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు 10 బిట్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చరికి 120Hz ఉంటుంది. ఇది LTPO 4th జనరేషన్ డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే మీకు డిస్ప్లే మేట్ A+ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 4500 నిట్స్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 4500 నిట్స్ అనేది పీక్ బ్రైట్నెస్. అంటే మీరు HDR క్వాలిటీలో డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు మాత్రమే, అంటే HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు కానీ HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు మాత్రమే 4500 నిట్స్ అనేది వస్తుంది. లేదు నార్మల్ గా మీరు బయట ఎండలోకి తీసుకెళ్లి ఫోన్ యూస్ చేస్తుంటే మాత్రం ఫుల్ బ్రైట్నెస్ పెట్టినప్పుడు పీక్ మాక్సిమం 1600 నిట్స్ వరకే వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫోన్ లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటే ఓన్లీ 2 సిమ్ కార్డులు మాత్రమే వేసుకోగలరు. మైక్రో SD కార్డ్ పెట్టుకోలేరు. 3.5mm జాక్ అయితే ఉండదు. అండ్ ఈ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అయితే కాదు. IP రేటింగ్ అయితే ఉండదు. IP65 రేటింగ్ ఉండదు. ఈ IP65 రేటింగ్ అనేది వాటర్ పరంగా చూసుకుంటే వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే కాదు. ఎందుకంటే 6 పక్కన 8 లేదు, 5 ఉంది. సో 5 ఉందంటే వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఇది జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే. నన్ను అడిగితే ఇది డస్ట్ రెసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డస్ట్ రేటింగ్ హైయెస్ట్ ఉంది. 6 అంటే డస్ట్ రేటింగ్ అక్కడ హైయెస్ట్ అనమాట. సో IP డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కాదు, జస్ట్ డస్ట్ రెసిస్టెంట్ అండ్ ఫ్లాష్ ప్రూఫ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా OnePlus 12 స్పెసిఫికేషన్స్ అయితే మొత్తం 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. బేస్ మోడల్ ఈసారి మీకు 12GB ర్యామ్ తోటి వస్తుంది. 256GB స్టోరేజ్ తోటి వస్తుంది. ప్రైస్ వచ్చరికి 65,000 రూపీస్ అయితే పెట్టారు. అండ్ టాప్ మోడల్ వచ్చరికి 16GB ర్యామ్ తోటి వస్తుంది. 512GB స్టోరేజ్ తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి 70,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ప్రీ ఆర్డర్స్ జనవరి 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ICICI బ్యాంక్ కార్డ్స్ మీద అండ్ 1 కార్డ్ కార్డ్స్ మీద 2,000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఓపెన్ సేల్ కి వచ్చరికి జనవరి 30వ తారీఖు నుంచి వస్తుంది. ఇంకా అంత ప్రైస్ వత్తా అంటే మాత్రం కొద్దిగా నాకు ప్రైస్ ఎక్కువైనట్టు అనిపించింది. ఇంకొద్దిగా అగ్రెసివ్ గా తెచ్చి ఉండాల్సింది. అట్లీస్ట్ కార్డ్ అవర్స్ అవి ఇవి కలుపుకొని అయినా కానీ 60,000 రూపాయలు లోపు బేస్ మోడల్ తీసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా చాలా క్లిక్ అయి ఉండేది. పిచ్చ హైప్ తోటి అసలు స్టాక్ అవుట్ అయిపోయి ఉండేది. బట్ 65,000 రూపాయల ప్రైస్ అనేది వాళ్ళు ఎన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసినా కానీ యాజ్ జనరల్ ఆడియన్స్ మనం చూసుకుంటే మాత్రం OnePlus 11 తోటి మనం కంపేర్ చేసుకున్నప్పుడు ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఎక్కువ మంది అంత ఇంట్రెస్ట్ అయితే
చూపించారు. అండ్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి ఈ ఫోన్ మాత్రమే కాదు, ఇంకా iQOO 12 ఉంది. సో iQOO 12 వైర్లెస్ ఛార్జింగ్ ఒక్కటి తప్పించి మిగతా అన్ని కూడా దీనిలాగే ఉంటాయి, OnePlus 12 లాగే ఉంటాయి. అది మీకు ఇంకా 50,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది, 15,000 రూపాయలు తక్కువ ప్రైస్ కి వస్తుంది. సో నన్ను అడిగితే దీనికంటే కూడా అది వాల్యూ ఫర్ మనీ. లేదు మీకు ఖచ్చితంగా బ్రాండ్ కావాలంటే మీ ఇష్టం, OnePlus 12 అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ OnePlus 12 లాంచ్ అయిన తర్వాత OnePlus 11 ప్రైస్ అయితే తగ్గుతుంది అనుకున్నా, బట్ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అంత తగ్గకపోవచ్చు. తగ్గితే చూడండి, ఇప్పుడు కానీ OnePlus 11 మీకు 50,000 రూపాయల లోపు 50 నుంచి 55,000 రూపాయల మధ్యలో వస్తే చాలా మంచి చాయిస్ అవుతుంది. లేదు మీకు కొత్త ఫోన్ లేటెస్ట్ ఫోనే కావాలంటే OnePlus 12 కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక 12R గురించి మాట్లాడుకుంటే మాత్రం 11R కి 12R కి పెద్ద డిఫరెన్స్ అయితే మనకి ఏం కనిపించవు. డిజైన్ కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే 2 కొత్త రంగులు ఇచ్చారు అంతే. కెమెరా డిపార్ట్మెంట్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది, ఏం మార్చలేదు. లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి సేమ్ కెమెరాస్ ఉంటాయి. లాస్ట్ జనరేషన్ లాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, IMX890 సెన్సర్ తోటి వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, సెల్ఫీ వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇక అప్గ్రేడ్స్ వచ్చరికి ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి. ఈ జనరేషన్ లో మీకు 8 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కూడా చిన్న అప్గ్రేడ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. నార్మల్ గా డిస్ప్లే అయితే మనం ఆన్ పేపర్ చూసినప్పుడు అయితే లాస్ట్ జనరేషన్ డిస్ప్లే లాగే కనిపిస్తుంది, కాకపోతే కొన్ని చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. ఈసారి OnePlus 12R లో LTPO 4th జనరేషన్ ప్యానల్ అయితే వాడారు. అండ్ ఈసారి OnePlus 12R డిస్ప్లే మీకు డిస్ప్లే మేట్ A+ సర్టిఫికేషన్ తో వస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ ఇక్కడ కూడా 4500 నిట్స్ ఉండిద్ది. హై బ్రైట్నెస్ మోడ్ లో 1600 నిట్స్ అయితే ఉండిద్ది. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ వచ్చరికి 1.5K రెజల్యూషన్ అనమాట. డిస్ప్లే విషయంలో కొన్ని చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ వేపర్ చాంబర్ కూడా లాస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే ఇంప్రూవ్ చేశారు. దీంట్లో కూడా 9140mm² వేపర్ చాంబర్ అయితే ఉంటుంది. అండ్ ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి వీళ్ళైతే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ర్యామ్ గురించి అయితే అసలు ఎక్కడ చూసినా ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. స్టోరేజ్ అయితే మాత్రం 128GB మోడల్ వచ్చరికి UFS 3.1 స్టోరేజ్ తోడు వస్తుంది. టాప్ మోడల్ 256GB మోడల్ వచ్చరికి UFS 4.0 స్టోరేజ్ తోడు వస్తుంది. సో ఇక్కడ కొద్దిగా పార్షియాలిటీ అయితే చూపించారు బేస్ మోడల్ కి, టాప్ ఎండ్ మోడల్ కి. అండ్ బ్యాటరీ వచ్చరికి 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. లాస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే 500 mAh బ్యాటరీ ఇంకా ఎక్కువ వస్తుంది. ఛార్జింగ్ వచ్చరికి 100W వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. దీనిలో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. ఓన్లీ 2 SIM కార్డులు మాత్రమే వేసుకోగలరు, మైక్రో SD కార్డ్ అయితే వేసుకోలేరు. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చరికి 8+ 128GB మోడల్ 39,999 పెట్టారు, అంటే 40,000 రూపాయలు పెట్టారు. టాప్ మోడల్ 16GB ర్యామ్ 256GB స్టోరేజ్ మోడల్ వచ్చరికి 46,000 రూపీస్ అయితే పెట్టారు. ప్రైస్ అయితే నాకు దీనికి అంత ఎక్కువ అయితే ఏం అనిపించలేదు, ఎందుకంటే లాస్ట్ జనరేషన్ సేమ్ ప్రైస్ పెట్టారు. లాస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో, లిక్విడ్ కూలింగ్ డిపార్ట్మెంట్ లో అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 40,000 రూపాయలు అనేది వర్త్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ లో ఇంకా మనకి లాస్ట్ జనరేషన్ OnePlus 11R అయితే 35,000 రూపాయల లోపే వస్తుంది. అప్పుడు 35,000 రూపాయల లోపు OnePlus 11R అక్కడ కింగ్ అవుతుంది. 40,000 రూపాయలు OnePlus 12R అక్కడ కింగ్ అవుతుంది. అండ్ OnePlus 12R మీద మీకు బ్యాంక్ ఆఫర్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. OnePlus 12R మీరు ఫస్ట్ సేల్ లో 24 గంటల లోపు ఆర్డర్ పెడితే OnePlus Buds Jet 2 అయితే మీకు ఫ్రీగా ఇస్తారు. అండ్ బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 1000 రూపాయలు అయితే ఉంటుంది. ఇది సేల్ కి వచ్చేసరికి ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి వస్తుంది. దీనికి ఎట్లాంటి ప్రీ ఆర్డర్స్ అయితే ఉండవు. ఓవరాల్ గా నాకైతే OnePlus 12 కొద్దిగా ప్రైస్ ఎక్కువైనట్టు అనిపించింది. అండ్ OnePlus 12R వచ్చేసరికి పెద్ద చేంజెస్ ఎక్కువ లేకపోయినా కానీ స్టిల్ మంచి ప్రైసింగ్ పెట్టారు, వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో తీసుకొచ్చారు అనిపించింది. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా OnePlus 12R మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మీరు కానీ ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే నేను OnePlus 12R కొని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. రివ్యూ చేసిన తర్వాత కూడా మళ్ళీ రీసేల్కి ఎవరన్నా మీలో ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, రివ్యూ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.